బెంగాల్లో సర్ ప్రక్రియ పూర్తి కాకముందే ఎన్నికలు జరిగిపోతున్నాయి కాబట్టి అది ఆపేయండి అంటూ అప్పట్లో మమతా బెనర్జీ టీం అడిగినప్పుడు ఎక్కడైతే సర్లో తీసేసిన ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో కనుక అభ్యర్థి గెలిస్తే అక్కడ మీరు తీసుకురండి, ఖచ్చితంగా భవిష్యత్తులో విచారిద్దామంది. ఇప్పుడు దాని మీద పిటిషన్స్ని అలౌడ్ అంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? దాదాపుగా 12 స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు సర్ ఓట్ల కంటే ఎక్కువ దాంతో గెలిచారు. 6 ప్రాంతాలలో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. ఇప్పుడు తమ ఈ వరకు జోలికి రాకుండా అవతల వాళ్ళది పోవాలని చూస్తాయి ఇరుపక్షాలు కూడా. అయితే అంత మాత్రాన వాళ్ళ ఓట్లు తొలగించేస్తారు, వాళ్ళని ఏమన్నా అనర్హులు చేస్తారంటే చేయరు. అక్కడ సర్ ప్రక్రియని పర్ఫెక్ట్గా ఇంకా పూర్తి కాకపోతే పూర్తి చేయించి జ్యుడిషియరీ రివ్యూనే కదా చేస్తుంది, న్యాయమూర్తుల రివ్యూనే కదా. వాళ్లతో పాటు ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది కాబట్టి ఈ ప్రభుత్వం ఆ లెక్కలు అది కరెక్ట్గా ఇస్తుంది. దాంతో వాస్తవం తేలిపోతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు హడావిడి చేయడానికి పనికొస్తుంది.